తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొత్త ఎత్తుగడ వేసిందా? ఒకరంటే ఒకరికి పడని ఆ నేతలిద్దరూ అభయ్ పాటిల్ చేపట్టిన ఆపరేషన్ సయోధ్యతో కలిసిపోయారా? ఉప్పు నిప్పులా ఉంటున్న ఆ కీలక నేతలు ఆలింగనం చేసుకోవడం వెనుక అసలు కథేంటి? కమలం పార్టీలో తాజా పరిణామాలు క్యాడర్లో జోష్ నింపాయా? రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ సెమీఫైనల్గా భావిస్తుందా? అంతర్గత విభేదాలు పక్కన పెట్టి హైదరాబాద్పై పట్టు సాధిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులువు అవుతుందని పార్టీ అంచనా వేస్తుందా? ఇందులో భాగంగానే కమలదళంలో అంతర్గత కుమ్ములాటలకు సరైన ట్రీట్మెంట్ ఇచ్చిందట. అటు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో వైఫల్యాలు, బీఆర్ఎస్ బలహీనపడటాన్ని అనుకూలంగా మార్చుకొని తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుందట. తెలంగాణ బీజేపీలో నాయకుల కొరత లేదు, కానీ నాయకుల మధ్య విభేదాలు కొత్తేమీ కాదు. అలాగే ఒకే పార్టీలో ఇద్దరు మాస్ లీడర్లు ఉంటే ఆధిపత్య పోరు సహజమే అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. ఇలాంటి ఇద్దరు కీలక నేతల్లో ఒకరు హిందూత్వ ఫైర్ బ్రాండ్, మరొకరు ఉద్యమ నేత. వారిద్దరూ మనస్పర్ధలు పక్కనబెట్టి ఆలింగనం చేసుకుని కలిసిపోవడంపై రాజకీయ వర్గాల్లో ఓ రేంజ్లో చర్చ జరుగుతోందట. అలా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఒకే టేబుల్పై కూర్చోవటం హాట్ టాపిక్ అయింది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఢిల్లీకి పూర్తి నివేదిక వెళ్లిందట. ఆ రిపోర్టులో బయట ప్రత్యర్థుల కంటే లోపలే గ్రూపు రాజకీయాలు పార్టీకి పెద్ద డ్యామేజ్ అనే అంశం తేటతెల్లమైందట. దీంతో వెంటనే నేతల ఈగోలకు చికిత్స అవసరమనే నేపథ్యంలో డాక్టర్ లక్ష్మణ్ నివాసంలో అధిష్టాన దూత అభయ్ పాటిల్ సమక్షంలో బండి, ఈటెలను ముఖాముఖిగా కూర్చోబెట్టి చర్చించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. అసలు ఈ ఇద్దరు కీలక నేతల్లో గ్యాప్ ఎక్కడ మొదలైంది? బండి సంజయ్ ఫైర్ బ్రాండ్ లీడర్, హిందూత్వ ముఖ చిత్రం, వీధి పోరాటాలకు పెట్టింది పేరు. ఈటెల రాజేందర్ ఉద్యమ నేత, సౌమ్యుడు, బీసీ వర్గాల్లో బలమైన పట్టున్న నేత. ఇద్దరి రాజకీయ శైలి వేరు, కానీ బలం ఒక్కటే. ఈటెల బీజేపీలో చేరాక హుజూరాబాద్ నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం, ఎవరి ప్రభావం ఎంత, ఎవరిది పైచెయ్యి, ఎవరి మాటకు విలువ అనే అంశాల చుట్టూ ఇద్దరి వర్గాల ఆధిపత్య పోరు ఇద్దరి మధ్య గ్యాప్కి ప్రధాన కారణమైందట. ఒకే చెట్టుకు రెండు కొమ్మలు, కానీ నీడ ఎవరిది అన్నట్టుగా పరిస్థితి మారింది. ఆ గ్యాప్ అమాంతం పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర అధ్యక్ష పదవి పోవడంలో పరోక్షంగా ఈటెల హస్తం ఉందనేది బండి సంజయ్ వర్గం ఆరోపణలు. తర్వాత నూతన అధ్యక్షుడిగా ఈటెల కాకుండా బండి సంజయ్ తెర వెనుక అడ్డుకున్నారని ఈటెల వర్గం సైతం ఆరోపణలు. అలాగే బీజేపీ బీసీ సీఎం నినాదం సైతం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరగడానికి కారణమైందట. ఇటీవల జరిగే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో బండి వర్గం, ఈటెల వర్గం ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. స్థానిక ఎన్నికల్లో ఈటెలను ప్రచారానికి రానియలేదని, కనీసం ప్రచార పోస్టర్లో ఈటెల ఫోటో లేకపోవటం ఏంటని ఈటెల వర్గం ప్రశ్నించింది. ఫలితాల తర్వాత బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి ఇరువురి వర్గాలు మీ నేత కారణంగానే ఓడిపోయామని ఒకరినొకరు దూషించుకోవటం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంతో తనకు 25 ఏళ్ల అనుబంధం దూరం చేస్తున్నారని చాలాసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈటెల తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఇలా ఒక్కో సంఘటన ఇద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల బీజేపీ అగ్రనాయకులు మోడీ, రాజ్నాథ్ సింగ్, నడ్డా, నితిన్ నబీన్ ఒక్కొక్కరిగా తెలంగాణపై ఫోకస్ పెట్టిన తర్వాత ఇప్పుడు హైకమాండ్ అసలు ఆపరేషన్ మొదలుపెట్టిందట. ముందు ఇంటిని చక్కబెట్టాలి, తర్వాత ఊరిని గెలవాలి అన్న వ్యూహంతో బీజేపీ అధిష్టానం అడుగులు వేసిందట. ఇందులో భాగంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వేసిన బలమైన వ్యూహం ఆపరేషన్ సయోధ్య అంటూ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి ప్రజాబలం, ఈటెల సామాజిక సమీకరణ రెండూ కలిస్తే ప్రత్యర్థులకు గట్టి పోటీ తప్పదని కమలం నేతలు భావిస్తున్నారు. ఇద్దరూ రామలక్ష్మణుల జోడీ అధికార కాంగ్రెస్కు, ప్రతిపక్ష బీఆర్ఎస్కు బలమైన రాజకీయ సంకేతం ఇచ్చారంటూ పార్టీ నేతల్లో జోష్ పెరిగిందట. అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో అభయ్ పాటిల్ భేటీ అయ్యారు. వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం, పార్టీ అధికారంలోకి రావాల్సిందేనన్న వ్యూహంపై
ఈ సందర్భంగా చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ బలపడితే చాలా మంది చేరతారని తెలిసినట్టు సమాచారం. ఇటీవల నిజామాబాద్ కార్పొరేషన్లో పార్టీ గెలుపు, పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను అభయ్ పాటిల్కు ఎంపీ అరవింద్ వివరించారట. ఇలా తెలంగాణ బీజేపీని ప్రక్షాళన చేసేందుకు అభయ్ పాటిల్ వరుస మీటింగ్లు ఏర్పాటు చేయటం చర్చనీయాంశంగా మారింది. బండి, ఈటెల ఇద్దరూ ఒకే వేదికపై ఒకే రాగం వినిపించిన అంతర్గత రాజకీయాల సినిమా ఇక్కడితో ముగిసిపోయిందని చెప్పలేమంటున్నారు పరిశీలకులు. ఈ స్నేహం ఎన్నికల వరకు సాగుతుందా? మరి ఉమ్మడి కరీంనగర్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా? లేక మళ్లీ పాత మంటలు రాజుకుంటాయా? ఇక కమలం పార్టీలో తదుపరి టార్గెట్ ఎవరు? భవిష్యత్తులో కూడా ఇదే సయోధ్య ఫార్ములా ప్రయోగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.